హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనమైతే టమాటా రైస్ చేయబోతున్నాము. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీలో వేయాలి. ఎంతో సింపుల్గా 10 నిమిషాలలో చేసుకోవచ్చు ఈ టమాటా రైస్. చూడండి, ఇలా టమాటాలన్నీ మిక్సీలో వేయాలి కట్ చేసుకుంటూ పెద్ద పెద్ద ముక్కలు. అలానే అన్ని ముక్కలు కట్ చేసుకుంటూ మిక్సీలో వేయాలి. మనమైతే మిక్సీ వేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేస్తే చాలు. ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకుందాం రండి. మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. మనమైతే 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. చూడండి, ఇలా అన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా చూడండి. మేమైతే మిక్సీలో అల్లం ఇంకా ఎల్లిపాయ వేయడం అయితే మర్చిపోయాము. మీరైతే మర్చిపోకుండా వేయండి. ఇప్పుడైతే మెత్తడ్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడయ్యాక మనమైతే నెయ్యి అయితే వేయాలి. ఆ నెయ్యి కరగాలి. ఇప్పుడైతే దాంట్లోనే 1 టీ స్పూన్ నూనె కూడా వేయాలి. చెప్పాలి. నెయ్యి అయితే కరగాలి. ఇప్పుడు నూనె అయితే వేడైంది. దాంట్లోనే ఎండుమిర్చి 2 అయితే వేయాలి. చెక్క, లవంగం, స్టార్ పువ్వు 2 వేయాలి. మిరియాలు ఒక 4-5 అయితే వేయాలి. పచ్చి శనగపప్పు, సాజీరా ఇవైతే లైట్గా ఫ్రై అవ్వాలి. శనగపప్పు అయితే గోల్డెన్ కలర్లో రావాలి. ఇందాక మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి. కరివేపాకు కలపాలి. ఉల్లిపాయలు అయితే లైట్గా ఫ్రై అవ్వాలి. ఆవాలు లైట్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అయితే వేగింది. ఇలా అయితే వేగాలి. దాంట్లోనే 4-5 పచ్చిమిర్చి అయితే వేయాలి. కట్ చేసుకోవాలి ఇలా సన్నగా. కలుపుకుందాం. పెట్టిన పచ్చి బఠానీ అయితే వేయాలి. టొమాటో రైస్ చాలా సింపుల్ అన్నమాట చేయడం. దాంట్లోనే మనం పసుపు వేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, 1 టీ స్పూన్ కారం అయితే వేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి కారం అయితే. అరకప్పు పెరుగు వేయాలి. లైట్గా కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేయాలి. ఇంకా మనమైతే టమాటా అయితే పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు అదైతే దీంట్లో వేయాలి. ఒక 4-5 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి.
ఇదైతే దగ్గరకు వచ్చే వరకు మనమైతే మూత అయితే వేద్దాము. ఒక 4-5 నిమిషాలు రెస్ట్ అవుతాము. మేమైతే ఇందాక బిర్యానీ ఆకు వేయడం అయితే మర్చిపోయాము. ఇప్పుడు వేయచ్చు. మీరైతే నూనెలో కూడా వేయచ్చు. లవంగం అవన్నీ వేసేటప్పుడు మీరైతే బిర్యానీ ఆకు వేయచ్చు. చూడండి టమాటా అయితే ఎంత దగ్గరకు వచ్చిందో. వేసినా కూడా పర్వాలేదు, బిర్యానీ ఆకు మగ్గుతుంది. టమాటో పాటు మగ్గిపోతుంది బిర్యానీ ఆకు. ఇంతకుముందే మేమైతే బియ్యం అయితే నానబెట్టాము. నిమిషాలు అయితే మేమైతే బియ్యం నానబెట్టాము. చూడండి ఇప్పుడు బియ్యం అయితే వేసుకోవాలి. మీరు బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు. మేమైతే నార్మల్ రైస్ వేసాము. టమాటా దగ్గరకు వచ్చాక మనమైతే బియ్యం వేయాలి. ఇప్పుడైతే లైట్గా కలపాలి. రెండు గ్లాసులు బియ్యానికి మేమైతే 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఫైనల్గా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ప్లేట్ తీసుకుందాం. చూడండి ఎమ్మీగా ఎంతో డెలిషియస్గా ఉంది. చూడండి టమాటా రైస్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ఈ టమాటా రైస్. చూడండి ఎంత గుమ్మలాడుతుందో. మా మమ్మీ అయితే నాకు ప్లేట్లో పెట్టింది. నాకైతే ఆకలి అవుతుంది. నేనైతే మీకు టేస్ట్ చేసి ఇప్పుడైతే మీకు చెప్తాను.